మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తితో ఉన్నాము. ఆల్రెడీ మనకి పరిచయం ఉన్న వ్యక్తే. వారిని అడిగి తెలుసుకుందాము కొన్ని కొత్త విషయాలు. అంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నవే సొసైటీలో. ఎందుకు అంటే ఇప్పుడున్న సొసైటీ టెక్నికల్గా సైంటిఫిక్గా చాలా పరుగులు తీస్తుంది. కానీ కొంతమంది మాత్రం ఇంకా వశీకరణ, శాతపళ్ళు ఇలాంటివి ఉన్నాయని నమ్ముతున్నారు. మరి అసలు ఇది నమ్మకమా లేకపోతే అపోహన? ఇటువంటి వాటి మీద ఒక చిన్న క్లారిటీ తీసుకుందాము మన అనుపమ గారితో. అనుపమ గారు నమస్కారం అండి. నమస్తే లక్ష్మి గారు. అనుపమ గారు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే చెప్పాలి. అంటే సోషల్ మీడియానే కాదు, జనరల్ గా చాలా మంది ఫేస్ చేస్తున్నాము ఇలాంటి ప్రాబ్లమ్స్ అని అంటున్నారు. అంటే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే రిజల్ట్ ఏం లేదు, అంటే అన్ని కూడా క్లియర్ అని వస్తున్నాయి, బట్ వాళ్ళు బెడ్ రిడన్ అవ్వటము, ఏమి చేయలేని పరిస్థితిలో ఉండటం. అంటే జనాలకి కొన్ని అంటే శాతపళ్ళు చేస్తున్నారని, వశీకరణ చేస్తున్నారని ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి. మరి అవి నిజమే అంటారా అసలు? ఇది కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్. ఎందుకంటే మనం ఇప్పుడు మీరు ఇంట్రొడక్షన్ లో ఎలాగైతే చెప్పారో, సైంటిఫిక్ గా మనం ఎంత అడ్వాన్స్డ్ గా మనము ముందుకు వెళ్తున్నామో 21st సెంచరీలో, అంటే మనము వేరే గ్రహాల పైన మనకి లైఫ్ ఉన్నదా లేదా అనేది కూడా మనము రీసెర్చ్ బేస్ పైన సైంటిస్టులు వాళ్ళు చేసే పరిశోధనలన్నీ చేస్తూ ఉన్నా కూడా ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ మాత్రము ఇంకా ఈ డార్క్ అకల్ట్ ప్రాక్టీసెస్ అంటారనమాట వీటిని. ఆ విషయంలో మాత్రము ఇంకా తీవ్రమైన రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు. తీవ్రంగా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలు చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారన్నమాట. అంటే 100% మనకి ఇది కొట్టి పారేయడానికి కూడా లేదు. కాకపోతే ఏంటంటే చాలా మంది డినై చేస్తారు. ఏంటి అంటే ఎగ్జిస్ట్ అవ్వవు అని చెప్పి డినై చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అని మనం ఎలాగైతే నమ్ముతామో, నెగిటివ్ ఎనర్జీస్ అనేవి కూడా అట్లాగే ఉంటాయి. సూర్యుడు ఉదయిస్తున్నారు అని అంటే ఎండ్ ఆఫ్ ద డే అస్తమించాలి, సో చీకటి వస్తుంది. సో ఇది కూడా డార్క్ ప్రాక్టీసెస్ కాబట్టి ఈ చేతబడులు అవ్వచ్చు, చొల్లంగి, భానామతి ఇట్లాంటివి ఏవైతే అంటూ ఉంటారో ఇవి ఎగ్జిస్ట్ అవుతాయి. కానీ కొంతమంది నమ్మకాలు వాళ్ళకి జరగకపోతే, వాళ్ళ లైఫ్ లో అలాంటి ఎక్స్పీరియన్సెస్ జరగకపోతే వాళ్ళు ఆబ్వియస్ గా వాళ్ళు డిక్లైన్ చేస్తారు, ఇలాంటివి ఏమి ఉండవు అని కొట్టిపారేస్తారు. కానీ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ ప్రాబ్లం అనేది ఏంటి అని. కొంతమందికి హెల్త్ కంప్లీట్ గా పాడైపోయేలాగా చేస్తారు, కొంతమందికి అది ఫైనాన్షియల్ గా కంప్లీట్ గా రూయిన్ అయిపోవాలని చెప్పి చేస్తూ ఉంటారు. అంటే ఆ ప్రాబ్లం లోకి లొంతులోకి వెళ్లేంత వరకు ఎవరికి కూడా తెలియదు అనమాట అసలు ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అని. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం అన్నారు అనుకోండి, మనకి ఎక్కడైనా దెబ్బ తగిలితే అక్కడ ఒక స్కార్ వస్తుంది, దాన్ని బట్టి మనకి తెలుస్తుంది ఏంటి అంటే ఇక్కడ ఒక దెబ్బ తగిలింది లేకపోతే ఒక ప్రాబ్లం ఉంది, మనం రెక్టిఫై చేసుకోవచ్చు అని. అసలు ఇక్కడ ఏది మనకు తెలియకుండా మనం రోజు ఇలా డ్రైగా అయిపోతూ ఉంటాం అన్నమాట. మనకి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఉంటుంది, మన మైండ్ మన కంట్రోల్లో లేకుండా ఉంటుంది. సో కొంతమంది ఎక్స్ట్రీమ్ బిలీవర్స్ ఉంటారు, నాన్ బిలీవర్స్ కూడా ఉంటారు. సో మనం ఇక్కడ ఎవరిని కూడా జడ్జి చేయలేము. వాళ్ళ ప్రాబ్లమ్ ని మనం వినడము, దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేసుకోవడం తప్ప దెర్ ఇస్ నథింగ్ మనం చేయడానికి ఉండదు అనమాట. ఓకే, అంటే అసలు ఈ వశీకరణానికి గురైన ఇటువంటి వాటికి బాధ్యులయ్యారనుకోండి, ఎలా గుర్తించవచ్చు వాళ్ళని? అసలు ఫస్ట్ మనకి ఫిజికల్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి జనరల్ గా. ఇప్పుడు దీంట్లో కూడా మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే దీనికి ఒక టెక్నికల్ వర్డ్ ఉంటుంది. యాజ్ పర్ జ్యోతిష్యం ప్రకారం చూసుకుంటే అభిచార అని అంటారనమాట. దీంట్లో మళ్ళీ మనకి 6 రకాలు ఉంటాయి. మోహన, మరణ, విద్వేషణ, ఉచ్చాటన, స్తంభన, విద్వేషణ, ఇలా 6 టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఒక్కొక్క ప్రయోగం చేయడానికి మళ్ళీ వాళ్ళకి డిఫరెంట్ గా ఆ సబ్జెక్ట్ వేరే ఉంటుంది, కానీ మనకు ఐడెంటిఫై చేయడానికి ఒక 6 టైప్స్ అన్నమాట. దీంట్లో ఇది ఏ రకంగా చేశారనే దాన్ని బట్టి వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళ లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మరణ ప్రయోగం చేశారనుకోండి, మనిషి ఉంటూనే తనకు తెలియకుండానే రోజు రోజుకి మొత్తం బాడీలో బ్లడ్ అంతా డ్రైన్ అయిపోయి ఒక పైశాచికమైన కళతోటి, ప్రేత కళతోటి ఉండి ఏదో ఒక రోజు
కొంతకాలం పాటు బెడ్ రిడన్ అయిపోయి చనిపోవడం అనమాట. ఒకవేళ వాళ్ళ అదృష్టం బాగుండి దైవానుగ్రహం ఉంటే గనక ఏదో ఒక టైమ్ ఆఫ్ దీంట్లో వాళ్ళకి కొద్దిగా అవేక్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎవరైనా గురువు రూపంగా ఎవరైనా తారసపడి చెప్పడమో, లేకపోతే వాళ్ళకి కొద్దిగా గ్రహస్థితి వాళ్ళకి బాగుండి వాళ్ళకి ఆ ఛాన్స్ మళ్ళీ బ్రతకడానికి ఇంకొక ఆపర్చునిటీ రావడము, ఇలాంటివి కూడా కొన్ని జరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఫిజికల్ గా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే హెల్త్ పాడైపోతుంది. ఫస్ట్ డ్యామేజింగ్ వీళ్ళకి ఏంటంటే లోన్లీ ఫీల్ అవుతూ ఉంటారు, వీలైనంత మట్టుకు చీకట్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, లేదా కాన్స్టెంట్ గా ఏం చెప్తూ ఉంటారంటే వాళ్ళ చుట్టూ ఎవరో తిరుగుతూ ఉన్నట్టు కనిపించడము, ఎవరో పిలుస్తున్నట్టు కనిపించడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, నిద్రపోయినా కూడా ఎవరో వచ్చి ఛాతి పైన కూర్చున్నట్టు అవ్వడము, ఇలాంటివి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. లేదా ఆకస్మికంగా ఇంట్లో గొడవలు జరగడం, ఒక ఫ్యామిలీలో మంచి చూడముచ్చట ఫ్యామిలీ ఉందనుకోండి, జెలసీకి రీజన్స్ ఉండవు. మనకి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రతిదీ మనము సోషల్ మీడియాలో పెట్టేస్తాం. మన ఇంట్లో మనం కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నా సోషల్ మీడియాలో పెడతాం, ఫ్రిడ్జ్ లోపల ఏమున్నాయో కూడా మనం వీడియో తీసి మనం పెట్టేస్తున్నాం. కానీ మనము ఎలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నాము అనే ఆలోచన విచక్షణ జ్ఞానం లేకుండా చేసేసుకుంటున్నాం మనం. అంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం జెలసీని ఎక్కువ ఎంకరేజ్ చేసుకుంటున్నాము. మన చుట్టూతర కూడా మనకు తెలియకుండా జెలసీ, ఎన్వి ఇలాంటివి మనము అట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్యామిలీ డిస్కార్డ్ అయిపోతూ ఉంటది, తెలియకుండా గొడవలు స్టార్ట్ అవ్వడం, అప్పటి వరకు మంచిగా ఉన్న రిలేషన్షిప్ లో ఇబ్బందులు రావడము, ఫైనాన్షియల్ గా కృంగిపోవడము, ఒక టాప్ స్థాయిలో ఉన్న వాళ్ళు సడన్ గా ఫైనాన్షియల్ గా రూయిన్ అయిపోవడం, బిజినెసెస్ లో లాసెస్ రావడం. నా దగ్గర కొన్ని ప్రాక్టికల్ కేసెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కోట్లలో నష్టపోవడం అనమాట. బిజినెసెస్ లో తెలీదు, కొంతకాలంగా మేము సఫర్ అవుతున్నాము అని చెప్పేసి వచ్చి చెప్పడం. ఇవి మనకి జన్మజాతకాలలో తెలుస్తూ ఉంటాయి. వీళ్ళు లాసెస్ లోకి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా అప్పు కోసం ట్రై చేసినా కూడా అప్పు పుట్టకపోవడం, బ్యాంక్ లోన్స్ అప్రూవల్ రాకపోవడం, అంటే కంప్లీట్ గా స్టక్ అయిపోవడం అనమాట. ఆ స్తంభన ప్రయోగం చేస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, ఎక్కడున్న వాళ్ళు అక్కడ స్టక్ అయిపోవడం, కెరియర్స్ లో గ్రోత్ ఉండదు, జాబ్స్ రిజైన్ చేయాలనిపిస్తుంటది, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఇంట్లో యూరిన్ స్మెల్ ఎక్కువ రావడం, ఫిజికల్ సిమ్టమ్స్ అన్నమాట. బాత్రూమ్స్ మనము ఎంత క్లీన్ పెట్టినా కూడా ఎక్కడో ఒక దగ్గర స్మెల్ రావడం, ఇంట్లో ఎక్కువ చీమలు, రెడ్ యాంట్స్ ఎక్కువ రావడము, స్పైడర్స్ ఎక్కువ రావడము, ఇంట్లో ఉండాలనిపించకపోవడం, ఎక్కడైనా బయటికి వెళ్ళిపోవాలనిపించడం. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ లో ఏమవుతుందంటే వీళ్ళకి సరైన సపోర్ట్ సిస్టమ్ లేకపోతే, చుట్టుపక్కల సరైన సిస్టమ్ లేకపోతే వాళ్ళకి సూసైడల్ టెండెన్సీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఆ పెయిన్ ఎలా ఉంటదంటే వాళ్ళని హార్మ్ చేసుకోవడానికి కాదు, ఆ పెయిన్ ని ఎండ్ చేయడానికి వాళ్ళు సూసైడ్ చేసుకోవాలి. ఇంకా నేను ఈ పెయిన్ భరించలేను, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి సోషల్ స్టాటస్ లో రెప్యుటేషన్ దెబ్బతినడము, అంతవరకు వీళ్ళకి చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు సడన్ గా వీళ్ళని డిస్రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేయడము, అవమానాలు తట్టుకోలేకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇంకొకటి నోటీస్ ఏంటంటే ఇంట్లో తులసి మొక్క ఎండిపోతూ ఉంటది. మీరు ఎంత వర్మి కంపోస్ట్ వేయండి, ఎంత వాటరింగ్ చేయండి, మంచి సాయిల్ తీసుకొచ్చి నాటండి, అయినా సరే తులసి మొక్క ఎండిపోతూ ఉంటుంది. సో దట్స్ అన్ అదర్ ఇండికేషన్ ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే చేతబడి చేశారు అని అనట్లేదు. నెగిటివ్ ఎనర్జీ ఒకవేళ ఇంట్లో ఎంటర్ అయ్యింది, అది ఎంటిటీ ఏ రూపంగానన్నా రావచ్చు. దారిలో వెంట ఎక్కడన్నా తిరుగుతూ ఉన్న గాలులు కూడా మనం ఒక్కొక్కసారి తీసుకొచ్చేస్తూ ఉంటాం. సో అందుకే పూర్వం మనకి ఏం చెప్పేవాళ్ళు అంటే ఇంట్లో కాలు కడుక్కొని అడుగు పెట్టండి ఇంట్లో అని చెప్పేసి అనేవాళ్ళు. ఆ పద్ధతులు ఇప్పుడు ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఫ్లాట్ కల్చర్స్ అందరివి మాక్సిమం 95% ఫ్లాట్ కల్చర్స్ లో ఉన్నప్పుడు కాలు కడుక్కోవడానికి కూడా స్పేస్ ఉండదు, బయటికి వెళ్ళడము లోపలికి అట్లాగే వచ్చేయడం. సో ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఫిజికల్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. అంటే ఇప్పుడు మీరు ఉన్నది అని ఎగ్జాక్ట్ కాకుండా అంటే పాజిటివ్ ఉన్న దగ్గర నెగిటివ్ ఉంటుంది అన్నట్టు మాట్లాడారు. మరి అదే విధంగా చూస్తే గవర్నమెంట్ కానీ కొంతమంది అంటే కొన్ని యూనిటీ, ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయిపోయి జనాలలో ఇవన్నీ సూపర్ స్టిషన్స్, మూఢనమ్మకాలు, ఇటువంటివి నమ్మద్దు అని చెప్పేసి అవేర్నెస్ ఇవ్వడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇలాంటివి ఉన్నాయి అనేసి ఇంకొంతమంది అయితే గట్టిగానే వాదిస్తున్నారు. మరి దేంతో ఏకీభవించవచ్చు అంటారు? అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇక్కడ. ఇది ఇండియాలోనే ఉండదు, మన తెలంగాణ, ఆంధ్రాలోనే కాకుండా ఇతర కంట్రీస్ లో కూడా ఉన్నాయి. మనకి ఆఫ్రికా మూలం, ఫస్ట్ ఆఫ్రికాకున్న పేరేంటి, డార్క్ కాంటినెంట్ అని చెప్పి కూడా పేరుంది. సో మనకి ఫస్ట్ ఈ
బ్లాక్ మ్యాజిక్ కానివ్వండి, అభిచార కానివ్వండి, మనకి ఆఫ్రికా నుంచి మొదలు పెట్టుకుంటే ఆఫ్రికాలో ఉంది, మెక్సికోలో ఉంది, యుఎస్ఏలో ఉంది. మనకి లైవ్ గా మొన్న ఒక సాకర్ గేమ్ లో కూడా ఒక వైట్ లేడీ, యూకే లేడీ ఆర్ యుఎస్ లేడీ అనుకుంటా, అక్కడ కూర్చొని వూడో డాల్ తోటి ప్రాక్టీస్ చేస్తుంటే ఆడియన్స్ లో కూర్చొని ఫీల్డ్ లో ఆడుతున్న ప్లేయర్ కొలాప్స్ అయిపోయాడు. ఇది వైరల్ అయింది ఈ వీడియో. ఓకే. సో ఎంత అవేర్నెస్ మనము తీసుకొస్తున్నా, ఎంత చైతన్యం మనము జనాలలోకి తీసుకొస్తున్నా కూడా ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ ని మనం కంట్రోల్ చేయలేము. ఎందుకంటే ఇది మనం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకు అన్ని ఇన్స్టంట్ రిజల్ట్స్ రావాలి. ఇలా చేసే వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన ఆబ్సెషన్ ఉంటది. ఏంటంటే నాకు తొందరగా పనులు అయిపోవాలి, అది ఏ పనన్నా అవనివ్వండి. అంటే ఎదుటి వాళ్ళని చూసి జెలసీ తోటి నేను వాళ్ళని పాడు చేయాలనుకున్నా కూడా నాకు తొందరగా అయిపోవాలి ఆ పని. అంటే వాళ్ళు ఈజీ షార్ట్ కట్ వేసి వెతుక్కుంటారు అనమాట. కలియుగంలో ఉన్నాం కాబట్టి రాహు ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో ఈ బ్లాక్ మ్యాజిక్ ఏదైతే అవసరం ఉంటుందో రాహు ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు కమ్యూనిటీ వాళ్ళు రోజు ఒక అదే డ్యూటీగా పెట్టుకొని అయితే ఇంటింటికి వెళ్ళి అవేర్నెస్ చేయడానికి కూడా చేయట్లేదు కదా. ఇవన్నీ కూడా చీకట్లో జరిగే వ్యవహారాలు. ఇవన్నీ కూడా కొన్ని ప్లేసెస్ కి వెళ్ళొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు. నైట్ టైమ్స్ ఎవరైనా అవేర్నెస్ చేస్తారా? నైట్ టైమ్స్ చేయరు, మార్నింగ్ టైమ్స్ చేస్తారు. ఈ కమ్యూనిటీస్ ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో అలాంటి అవేర్నెస్ ఎవరైనా తీసుకురావాలి అని అనుకుంటే. అది కాకుండా మనకి కొన్ని స్పెసిఫిక్ స్క్రిప్చర్స్ ఉన్నాయి, వాటిని బ్యాన్ చేస్తారా? వాటిని కూడా బ్యాన్ చేయలేరు. ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతుంది. సో ఎవరైనా సరే చేయడానికి వాళ్ళకి మంచి గురువులు తారసపడినారంటే నేర్చుకుంటారు, చేసేస్తారు. అది వాళ్ళకి తెలుసు కూడా, ఇది బ్యాడ్, దీంట్లోకి వెళ్తే బ్యాడ్ జరుగుతుందని తెలిసి కూడా కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పూర్వం లాగా ఒక పల్లెటూర్లలోనే చేసేలాగా లేదు ఈ విద్య. మనకి కనపడకుండా మనతో కూర్చొని మనతో నవ్వుకుంటూ నార్మల్ సివిల్ డ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో అనేది తెలీదు. అలా కూడా కొంతమంది ఉంటారు. మన సోషల్ మీడియాలో హ్యాపీగా వీడియోస్ చేసుకుంటూ ఉన్న ఒక టిక్ టాక్ ప్లేయర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ లో కూడా వాళ్ళు ఏమన్నా ఇలాంటివి చేస్తుండొచ్చు కదా. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం చూడం. వాళ్ళకి ఏం ఆర్టికల్స్ లేకపోయినా సరే జస్ట్ కొన్ని మంత్ర ప్రయోగాల వల్ల కూడా కొంతమందిని మనం అలా స్తంభన చేసేయచ్చు. అలాంటి ప్రయోగాలు కూడా ఉంటాయి. నార్మల్ గా ఎవరైనా వచ్చి అడిగితే మేమేం చేయమండి అని చెప్పేసి అంటారు. వాళ్ళ ఇంట్లో ఏం ఆర్టికల్స్ కూడా కనబడకపోవచ్చు. అవేర్నెస్ కోసం ఎవరైతే కమ్యూనిటీస్ వాళ్ళు వెళ్తారో. సో ఇవన్నీ కూడా కొంచెము చీకట్లో జరిగేవి కాబట్టి ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా పాజిటివ్ ఉంది అంటే నెగిటివ్ ఖచ్చితంగా ఉంటది. ఎస్పెషల్లీ మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి. ఓకే మేడం, యాజ్ పర్ ఆస్ట్రాలజీ ప్రకారం అంటే ఏ నక్షత్రాల వాళ్ళు వీటి మీద ఇంపాక్ట్ అంటే నేర్చుకోవాలి అని చెప్పి చూస్తుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ నక్షత్రం వాళ్ళ మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి జాతకంలో. ఏంటంటే నక్షత్రాల కంటే వెళ్ళేదానికంటే ముందు ఫస్ట్ జన్మ జాతకంలో కొన్ని కాంబినేషన్స్ ఉండాలి. అందరికి కూడా అవ్వవు ఇవి కొంతమందికి మాత్రమే అవుతాయి. అంటే ఎవరైతే ఫస్ట్ దైవానికి క్లోజ్ గా కనెక్ట్ అయి ఉంటారో, నిత్యం వాళ్ళ ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన జరుగుతుందో, దేవి నామం కానివ్వండి, ఏదన్నా వాళ్ళ ఇష్ట దేవత నామం కానీ 24/7 వాళ్ళ ఇంట్లో ప్లే అవుతుంటే గనక వాళ్ళకి ఎట్లాంటి ప్రయోగాలు చేసినా కూడా అవి వర్కౌట్ అవ్వవు. ఓకే. ఫస్ట్ ఇంకొకటి ఏంటి అంటే మీకు కులదేవత బ్లెస్సింగ్స్ ఉండాలి, మీ ఇష్ట దేవత బ్లెస్సింగ్స్ ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు గ్రామ దేవత బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి, మీ పితృదేవతల బ్లెస్సింగ్స్ ఉండాలి. ఇవి ఉన్నప్పుడు ఏంటంటే ఎటువంటి ప్రయోగాలు, ఎంత మంచి మంత్రకాళ్ళు ప్రయోగాలు చేసినా కూడా మీ పైన వర్కౌట్ అవ్వవు. కాకపోతే వర్కౌట్ అయ్యే వల్నరబుల్ కేసెస్ కొన్ని ఉంటాయి. అవి జన్మ జాతకంలో ఏంటంటే ఫస్ట్ మనకి చంద్రుడు పాడైపోయి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు చేసే వాళ్ళు ఏం చేస్తారు, మన మైండ్ ని ప్రాపర్ గా వర్కౌట్ అవ్వకుండా ఒక సిస్టమాటిక్ ఆర్డర్ లో వర్క్ చేయనీయకుండా మనల్ని మైండ్ ని కంట్రోల్ చేసేస్తారు. సో మనకి మైండ్ అంటే చంద్రుడు అని మనం చెప్పుకున్నాం ఇది వరకు ఎపిసోడ్స్ లో కూడా. సో చంద్రుడు ఎప్పుడైతే సరే పాపగ్రహాలతో గనక ఆస్పెక్ట్ పడినా, పాపగ్రహాలతో యుతి చెంది ఉన్నా, అంటే పాపగ్రహాలు అంటే ఇక్కడ చంద్రుడు రాహుతో కలిసి ఉన్న, కేతుతో కలిసి ఉన్న, శనితో కలిసి ఉన్న, కుజుడితో కలిసి ఉండి రాహు యొక్క వీక్షణలు పడిన, అష్టమ స్థానంలో ఉన్న, వ్యయస్థానంలో ఉన్న,
పంచమ నవమ స్థానాలు పాడైపోయినా, ఎందుకంటే పూర్వపుణ్యం మనకి పంచమ నవమ స్థానాలు అని చెప్తూ ఉంటాం కాబట్టి పూర్వపుణ్యం ఎప్పుడైతే మన గత జన్మలో మనం చేసుకున్న కర్మలు ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఎఫెక్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఈ డ్యామేజెస్ జరిగిన తర్వాత లగ్నాధిపతికి, పంచమాధిపతికి, భాగ్యాధిపతికి షష్టాధిపతితో కానీ బాధకాధిపతితో కానీ కనెక్షన్ ఏర్పడితే, అందులో రాహు యొక్క దృష్టి పడినా, కేతు దృష్టి పడినా, శని యొక్క దృష్టి పడినా, ఇవి మనకి జన్మ జాతకంలో రాశి చక్రంలో చూసుకోవాలి, నవాంశలో చూసుకోవాలి, త్రింశాంశ అని ఒక చార్ట్ ఉంటుంది, మిస్ఫార్చ్యూన్స్ కోసం చూస్తాం అనమాట. మనకి ఏ టైంలో బ్యాడ్ టైమ్స్ వస్తాయి అనేది చూసుకోవడానికి ఆ చార్ట్ కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి ఈ చెప్పిన కాంబినేషన్స్ అక్కడ ఉంటే గనక మనకి కొద్దిగా కన్ఫర్మేషన్ వస్తుంది. తిథులు ఉంటాయి, కొన్ని తిథులలో పుట్టిన వాళ్ళు ఉంటూ ఉంటారు. అమావాస్య తిథి, ఎందుకంటే చంద్రుడు కనిపించడు మనకు అమావాస్య రోజు, ఆకాశంలో చంద్రుడే ఉండడు కదా. సో అమావాస్య రోజు పుట్టిన, అమావాస్య ముందు రోజు చతుర్దశి, ప్రతిపద, అమావాస్య తర్వాత ప్రతిపద, లేదా మనకి చతుర్థి తిథి, ఇలాంటి తిథులు ఉన్నప్పుడు కూడా కొద్దిపాటిగా వీళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నక్షత్రాలు అన్నారు, ఆశ్లేష, మూల, భరణి, పూర్వ ఫాల్గుని, ఉత్తర ఫాల్గుని, మఖ, ఉత్తర భాద్ర, పూర్వ భాద్ర, రేవతి, ఈ నక్షత్రాల వాళ్ళు చాలా మట్టుకు ససెప్టబుల్ ఉంటారు బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ అవ్వడానికి. ఎక్కువ బ్లాక్ మ్యాజిక్ జరిగేది మాత్రం పూర్వభాద్ర నక్షత్రంలో జరుగుతుంది. సో ఈ నక్షత్రము చాలా ప్రభావలంగా పనిచేస్తుంది అన్నమాట. బ్లాక్ మ్యాజిక్ మనకి నేర్చుకోవడానికైనా సరే, ఎవరిపైన ప్రయోగం చేయడానికైనా సరే, అమావాస్య రోజు పూర్వభాద్ర నక్షత్రం ఉంది అంటే అది ప్రైమ్ క్లాసిక్ రోజు అయిపోతుంది అనమాట ఈ కాంబినేషన్స్ జరగడానికి. సో ఇవి జన్మ జాతకంలో మనం చూసుకోవాల్సిన కాంబినేషన్స్. ఓకే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు కదా, అలా ముందు జాగ్రత్తగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారా? అంటే వీళ్ళ ప్రభావం ఎలా అయినా వీళ్ళ మీద ఉంటుంది. అంటే కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు, మీరు అన్నట్టు ఇందాక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వీళ్ళు దిగినటువంటి ఫొటోస్ కానీ, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ అవన్నీ పెడుతూ ఉంటారు స్టేటస్ లలో. జస్ట్ అంటే అది నరదిష్టి అని చెప్పేసి అనుకుంటాం కొంతమంది. ఇలాంటివి ఏమన్నా అంటే అవన్నిటి నుంచి అటువంటి ప్రభావాలు వీళ్ళ మీద పడకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మీకు ఎవరన్నా డౌట్ఫుల్ గా అనిపిస్తుంది, లేదా మీరు కొంచెము ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ని బట్టి కూడా ఇలాంటివి ఏదైనా మీరు విన్నారు, సో మీరు అలర్ట్ అవ్వాలనుకుంటున్నారు అంటే గనక మీ లొకాలిటీలో ఒకవేళ మీకు ట్రస్టెడ్ ఆస్ట్రాలజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ కాంటాక్ట్ అయ్యి ఒక ప్రాపర్ గా మీరు అనాలిసిస్ చేసుకోండి మీ జన్మ జాతకం, నాకు ఇట్లాంటి కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా. ఒకవేళ ఉన్నాయి అని అంటే గనక దెన్ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, మీ ఇష్ట దేవత, మీరు ఏ దేవతకైతే ఎక్కువ కనెక్ట్ అవుతారో ఆ దేవత యొక్క మంత్రము ప్రతిరోజు కూడా ఒక టైం పెట్టుకోండి. కనీసం ఒక 20 to 30 minutes నేను దేవుడి రూమ్ లో కూర్చొని నేను పూజ చేసుకుంటాను అని చెప్పేసి మీరు ఒక నియమం పెట్టుకోవాలి. సాత్విక్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడైతే మనకి అట్రాక్ట్ అయ్యే టైం ఉంటుందో, మనలో తమో గుణం ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎక్కువ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తమో గుణము, తామసిక్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు, అప్పుడప్పుడు నాన్ వెజ్ ఎక్కువ తింటూ ఉంటారు. ఈ బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ అయ్యేది కూడా ఎక్కువ మీట్ ఈటర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ తొందరగా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే తమో గుణం ఉన్నప్పుడు దేవుడికి దగ్గరగా వెళ్ళడానికి కూడా ఇష్టపడరు, వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది. రజోగుణం, సత్వగుణం, తమో గుణం అని మనకు 3 గుణాలు ఉంటాయి కదా, ఆ రకంగా అన్నమాట. ఇప్పుడు అలాంటి లైఫ్ స్టైల్ కొద్దిగా చేంజ్ చేసుకోవడము, ఉదయం సాయంత్రము ఏదన్నా ఒక మంత్రం తీసుకొని రెగ్యులర్ గా చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠనం చేసుకోవడము, ఉగ్ర నరసింహ స్వామి యొక్క మంత్రము, ఉగ్రం వీరం మహావిష్ణు ఆ మంత్రం ఉంది కదా, అది చేసుకోవడము రెగ్యులర్ గా. మీకు డౌట్ఫుల్ గా అనిపిస్తుంది అని అనుకుంటే 108 సార్లకి తగ్గకుండా ఇది రెగ్యులర్ గా చేసుకోవడం. ఏ ఇంట్లో అయితే లలితాదేవి సహస్రనామాలు వినిపిస్తూ ఉంటాయో, పట్టిస్తూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ప్రభావాలు కూడా పడవు. ఎందుకంటే అమ్మవారి ఆధీనంలోనే ఉంటాయి. మంత్రం, తంత్రం, యంత్రం అంత శక్తులు కూడా అమ్మవారి ఆధీనంలోనే ఉంటాయి. కాబట్టి ఈ అమ్మవారి సహస్రనామాలలో చక్రాస్ గురించి కూడా మెన్షన్ చేసి ఉంది. కాబట్టి ఇలాంటివి యాక్టివేషన్ అవ్వకుండా ఉండడానికి అమ్మవారి సహస్రనామాలు కూడా హెల్ప్ అవుతాయి. మీకు ఏ దేవతతో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారో ఆ దేవత యొక్క మంత్రం తీసుకోండి. విష్ణు సహస్రనామం కూడా చేసుకోవచ్చు, చేసుకోవాలనుకుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి. కొంతమంది స్పెసిఫిక్ గా నేను విష్ణుమూర్తికి ప్రే చేసుకుంటానంటే విష్ణు సహస్రనామం చాంటింగ్ చేసుకోండి. చెప్పేది ఏంటంటే కనీసం ఒక 20 minutes మీరు
మీ పర్సనల్ టైంలో నుంచి దేవుడికి కేటాయించండి, దేవుడికి దగ్గరగా ఉండండి. ప్రతిరోజు కూడా ఇంట్లో ఉదయం సాయంకాలం దీపం ముట్టిస్తూ ఉండండి. దీపం ఏ రోజైతే ఇంట్లో ఉండదో, చీకటి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆర్ ఎవ్రీ డే ఇల్లు మాపింగ్ చేసుకునేటప్పుడు కళ్ళుప్పు వేసి మాపింగ్ చేసుకోండి. టాయిలెట్స్ క్లీన్ గా పెట్టుకోండి వీలైనంత మట్టుకు, ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా. వీలైతే కుదిరితే ఎవ్రీడే టాయిలెట్ క్లీన్ చేసుకోండి. బాత్రూమ్స్ లో కూడా మీరు ఒక మట్టి పాత్రలో కళ్ళుప్పు వేసేసి ఒక 5 లవంగాలు పెట్టేసేసి ఒక కార్నర్ లో పెట్టేయచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంటి వాస్తు ప్రభావం వల్ల కూడా కొన్నిసార్లు నెగిటివ్ ఎనర్జీస్ ని మనం అట్రాక్ట్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. మనకి నైరుతి మూల చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నైరుతి మూలలో జనరల్ గా ఏం చెప్తారంటే రాహు అక్కడ ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ పర్టికులర్ కార్నర్ ఆఫ్ ద హౌస్ ని వీలైనంత మట్టుకు కొంచెం నీట్ గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. క్లట్టర్ ఇంట్లో ఎక్కువ ఉండకూడదు. మీరు వాడని బట్టలు ఏవైనా ఉంటే గనక మోర్ దెన్ 6 months అట్లా ఉంటే డీక్లట్టర్ చేసుకోండి. ఇంట్లో పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే తీసేయండి. వీలైనంత మట్టుకు ఇంట్లో స్పేషియస్ గా ఉండేలాగా చూసుకోండి. పాజిటివ్ వైబ్ వస్తూ పోతూ ఉండాలి ఇంట్లో. అండ్ వీలైనంత మట్టుకు విండోస్ ఓపెన్ పెడుతూ ఉండండి. చాలా మంది ఇళ్లలో ఏంటంటే అన్ని ప్యాక్ చేసేసి ఉంటూ ఉంటాయి, లైట్ రాదు, న్యాచురల్ సన్ లైట్ రాదు. సో ఇలాంటివి కొన్ని ప్రాక్టీసెస్ మనం రెగ్యులర్ గా చేసుకోవడము, ఇవి మనకి రొటీన్ లో ఉండే అలవాట్లు. కాకపోతే చాలా మంది మర్చిపోయేది ఏంటంటే వాళ్ళ పితృదేవతలకి ప్రేయర్స్ చేయరు, చనిపోయిన వ్యక్తులకి ప్రేయర్స్ చేయరు, ఒక నమస్కారం పెట్టలేరు. సో పితృదేవతలకి, మీ ఇష్ట దేవతకి, మీ కుల దేవతకి ఏ రోజైతే మీరు ఇవి మొదలు పెడతారో, ఈ 3 దేవతలకి మీరు ప్రేయర్స్ చేయడం స్టార్ట్ చేస్తారో, ఎటువంటి తాంత్రిక శక్తి కూడా మీ పైన వర్కౌట్ అవ్వవు. ఇవి ప్రికాషన్స్. వీలైనంత మట్టుకు సోషల్ మీడియాలో ప్రతి పర్సనల్ మ్యాటర్ షేర్ చేయకండి, ఫొటోస్ డిస్ప్లేస్ చేయకండి. మీకు డౌట్ఫుల్ అన్న వాళ్ళతోటి కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. వాళ్ళతో అన్ని ఇన్ఫర్మేషన్స్ లీక్అవుట్ చేయకండి. కొన్ని మన చేతుల్లో కూడా ఉంటాయి. మనము అటెన్షన్ సీక్ చేస్తూ ఉంటే మనం ప్రాబ్లం న్యాచురల్ గా మనం అట్రాక్ట్ చేస్తాం కాబట్టి అటెన్షన్ సీకింగ్ స్టేజ్ లో ఉండకండి. పాజిటివ్ ఉన్న దగ్గరే నెగిటివ్ ఉంది అని అన్నారు. అంటే నెగిటివ్ ని బయటికి పంపించాలి అంటే ఖచ్చితంగా కూడా దైవాన్ని నమ్ముకోవాలి. దైవంతో నడిస్తేనే మీలో ఉన్నటువంటి నెగిటివ్ అనేది దగ్గరికి రాదు అని చెప్పేసి అనుపమ గారి మాటల్లో మనకు తెలిసింది కదా. థ్యాంక్ యూ సో మచ్ అనుపమ గారు. యూర్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ.